పైడప్పుడు సాధించినటువంటి ఘనమైన సాధింపు వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ చాలా సంతోషకరంగా వాళ్ళ అమ్మగారు సంతోషపడుతున్నారు. అదే సంతోషం మనం అందరం కూడా పడుతున్నాం. కింద స్థాయి నుంచి పైకి వెళ్ళటం అంటే ఇదే మనం అందరం నేర్చుకోవాల్సింది. మన పైడప్పును చూసి మనందరం కూడా మన పిల్లలు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగాడంటే ఎన్ని కష్టాలు పడితే ఎన్ని నష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగాడో అలాంటి వారిని మనం అభినందించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కష్టపడేవాడిని ఎంకరేజ్ చేయడం, కష్టపడేవాడిని ఆదుకోవడం, కష్టపడేవాడిని వెనకాల ఉండటం కోసం మీరు తీసుకున్నటువంటి ఈరోజు మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటి కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళ ఆలోచింపు చేస్తారు. ఇది ఒక ఆలోచింపు అయిద్దనే ఉద్దేశంతోనే ఈ రెండు మాటలు కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది సాధించింది ఇప్పుడు కొంత ముగింపు, ప్రారంభం. ముగింపు ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నాగవంశ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు గతంలో 6 నెలల పాటు వారికి ఆర్థిక సాయం చేశారు. వారికి కూడా ఈరోజు పేరు నిలబెట్టాడు. ఆర్థిక సాయం చేసింది ఎవరు ఆర్థిక సాయం చేసినా వారి పేరు నిలబెట్టినటువంటి పైడప్పటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ సెలవు.